సార్ చంద్రబాబు మీడియా కుట్ర, పెట్టుబడులు ఉద్యోగాలు నిజాలు ఏంటి? చంద్రబాబు పై కుట్ర చేశారని ఆయన మొన్న దావోస్ వెళ్ళారు. దావోస్ కాదు బాబోస్ అన్నారు. ఇదంతా జరిగింది. అక్కడ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్డీటీవీ రాహుల్ కునాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తూ బ్రహ్మాండంగా పెట్టుబడులు ప్రవాహం 20 లక్షల కోట్లు వచ్చాయి, అది ఇది అని చెప్తూ ఆ ఊపులో ఉద్యోగాలు కూడా బాగా వచ్చాయి, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయి అన్నాడు. అదే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎలా వస్తాయి? అది ఖచ్చితంగా తప్పే. అది వెంటనే రెండోసారి కూడా అదే అన్న తర్వాత అది వేస్తారా అది అన్న తర్వాత దాన్ని గుర్తించి దాన్ని అతను మళ్ళీ అడిగాక దాన్ని సవరించుకున్నారు. ఓకే, 23 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అయితే వాళ్ళ మెయిన్ మీడియాలోనేమో అంటే శాటిలైట్లోనేమో అదే పెట్టారు, కానీ యూట్యూబ్లో మటుకు 23 లక్షల కోట్లు అని ఉందంట. అది బహుశా వెంటనే అది యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన సాంకేతిక మనకు తెలుసు కదా, సాంకేతికమైన లైవ్లో వెళ్ళిపోయి ఉంటుంది. సరే ఎట్లాగో తర్వాత సవరించుకున్నారు కదా అని వదిలేసి ఉండొచ్చు. ఇది మామూలుగా మనలాంటి వాళ్ళకి చాలా సాధారణంగా తెలిసేదే. అది కూడా కాకుండా కొన్నిసార్లు వర్మ ఎలా పొరపడ్డాడో కూడా జనం చూస్తారులే అని కూడా పెడుతుంటారు, అంతే కదా. అంత మాత్రాన ఏమీ కానీ వెంటనే తెలుగుదేశాన్ని బలపరిచే చాలా మీడియా ఛానల్స్లో కుట్ర, చంద్రబాబుపై కుట్ర, ఎన్డీటీవీ కుట్ర చంద్రబాబు పైన. జాతీయ ఛానళ్ళు వాటి గౌరవం ప్రతిష్ట కూడా వదిలిపెట్టేసి ఈ స్థాయికి దిగజారుతాయా? అసలు ఎప్పటి నుంచో వీళ్ళకి వైసీపీతో జగన్తో సంబంధాలు ఉన్నాయి అని ఒక పెద్ద దాడి ప్రారంభించారు. నవ్వు వస్తుంది. అంటే ఒకటి, చంద్రబాబు 14 ఏళ్ళు కాదు 4వ ముఖ్యమంత్రికి ఎవరో ఏదో ఒక వార్త అలా పెట్టినంత మాత్రాన ఆయనదేమీ అవ్వదు. ఇంకా రెండో విషయము, మీడియాలో ఇలా పెట్టడం అనేది అనేక సాంకేతిక కారణాల వల్ల జరగవచ్చు, ఉద్దేశపూర్వకంగా మనం చూస్తుంటాం కదా, ఎలా తడబడ్డారు, ఎలా సవరించుకున్నారు అనేది కూడా అది. అసలు దీని పేరే దృశ్య మాధ్యమం. ప్రతిదీ ఎలా జరిగిందో చూపిస్తుంటారు. ఏదైనా ఎవరినైనా బాధ పెట్టేది, అవమానించేది అయితే అప్పుడు తప్పకుండా తీసేస్తారు తప్ప ఆ కోవకు చెందనివి ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి ఎక్కువ పెట్టారో అర్థం కాదు. పోనీ అలా చూద్దామంటే ఎన్డీటీవీ అదానీ సామ్రాజ్యానికి చెందింది. అదానీకి చంద్రబాబుకు అత్యుత్తమ సంబంధాలు ఉన్నాయి. ఎంత అంటే రేపు గూగుల్ డేటా సెంటరు ఇవన్నీ ఆయన ద్వారానే జరుగుతున్నాయి, అదానీ ద్వారానే. అందుకని అదానీ ఛానల్ చంద్రబాబు మీద కుట్ర పన్నే అవకాశం అసలు ఎందుకుంది, ఎందుకు వస్తుంది? కుట్ర పన్నిన వాళ్ళు ఈ వార్తతో ఎందుకు సరిపెడతారు? ఇంకా చాలా పెద్ద పెద్ద వార్తలే చేయొచ్చు కదా. అంటే ఒక విధమైన అసహనము, అవిశ్వాసం మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెరిగిపోవడం వల్ల ప్రతిదాన్ని కుట్ర అనడం. కొద్ది రోజుల కిందట మనం ఇండిగో సంక్షోభం వచ్చినప్పుడు చూసాం. ఆర్నబ్ గోస్వామి ఆయన రిపబ్లిక్ మీద తెలుగుదేశం ప్రతినిధి ఇలాగే విరుచుకుపడితే చంద్రబాబే జోక్యం చేసుకుని ఏందే అదే తగదా ఆపండి అని వాళ్ళని ఆపారు. మళ్ళీ సేమ్ అదే చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈ అత్యుత్సాహము, అతి భక్తి వల్ల జరుగుతున్నటువంటి ఒక అనర్థం. కాబట్టి ప్రతి దాన్ని కుట్ర అనడము, ప్రతి దాన్ని వాళ్ళ మీద ఒక ముద్ర వేయడం అనేది అనవసరమైన విషయం. వాళ్ళు లోకేష్ను కూడా ఇంటర్వ్యూ చేశారు. లోకేష్ మీద కూడా కుట్ర చేయొచ్చు కదా. అయితే ఇద్దరిని తండ్రి కొడుకులు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. రెండోది మొన్నటి ఉదాహరణ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను అసలు విషయంలోకి వస్తాను. 20 లక్షల కోట్లు 23 లక్షల కోట్లు అది పొరపాటు, ఓకే. 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, పోనీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, అవి కూడా ఇంకా రాలేదే, రావడానికి సమయం పడుతుంది. మరి ఎందుకు ఇంత ఉడుకుమోత్తనం? ఎవరికి అంటే ఇది చంద్రబాబుకో లోకేష్కో తెలుసని నేను అనుకోను. కానీ వీరాభిమానులు లేకపోతే వీటన్నిటి ద్వారా ఏదో చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకచోటు కాదు, ఒక 10-12 మంది ఇదే కథ, కుట్రలు అంతకంతకు జాతీయ మీడియాలో పెరిగిపోతున్నాయని. అసలు చంద్రబాబుకు దావోస్ను బాబోస్ అన్నారంటే ఎంతమంది కలిసి ఎన్ని ఇంటర్వ్యూలు చేశారు, ఎంత చేశారు? కాబట్టి దీని విషయం గురించి కూడా ఆలోచించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఈరోజు అమరావతిలో మొదటిసారి రిపబ్లిక్ దినోత్సవం జరిపారు చంద్రబాబు. జరిపి ఇది అంటే గవర్నర్ ఎగరేస్తారు, కానీ మొదటిసారి ఇప్పటివరకు విజయవాడలో లేకపోతే అంతకుముందు ఒక్కో చోట జరుపుతాము ఇట్లాంటి విధానం వికేంద్రీకరణ పెట్టుండేవాళ్ళు, ఇప్పుడు అక్కడే జరిపారు. సో ఒక చిన్న ముందడుగు రిపబ్లిక్ దినోత్సవాన దాన్ని చేసి దానికి చట్టబద్ధత తీసుకొని వస్తాము అని ప్రకటించారు. ఆ దిశలో ఏం చర్యలు తీసుకుంటారు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ప్రశ్నలన్నీ అలా ఉన్నాయి. కానీ మీడియాలో మటుకు ఈ అనవసరమైన సందడి ఇటువంటిదే మనం తెలంగాణలో కూడా చూస్తాం. ఉదాహరణకు తెలంగాణలో కూడా ఈ బొగ్గు గనులకు సంబంధించి బట్టి విక్రమార్క వర్సెస్
మీడియా రెండు ఛానల్స్ వాటి మధ్య జరిగే యుద్ధం, ముఖ్యమంత్రి పేరు, అటువైపున హరీష్ రావులు, ఇది జరుగుతూనే ఉంది. మీరు ఈరోజు పత్రిక చూడండి, కిషన్ రెడ్డి గారు సిబిఐని నియమిస్తున్నాము, దర్యాప్తు లోపల కొన్ని విషయాలు తేల్చామంటున్నారు. ఇప్పుడు పిట్టబోరు పిల్లి తెచ్చిందని రెండు ఛానల్స్ అలాగే రెండు పార్టీలు కొట్టుకుంటే మధ్యలో సైలెంట్గా బీజేపీ ఎంటర్ అయిపోయి బీజేపీ కేంద్రం ట్రాప్లో పడిపోయాయి ఇప్పుడు ఈ రెండు పార్టీలు. మేము కొన్ని గమనించాము. అలాగే అసలు ఇంతకాలం నుంచి 49% భాగస్వామ్యం ఉన్న కేంద్రానికి తెలియకుండా ఏం చేస్తున్నారో మేము ఇప్పుడు తేల్చేస్తాము. అది ఇదని త్రిశూల వ్యూహం, ఇన్ ఫుల్ ఆపరేషన్. కోరి ఒకరినొకరు అనుకునే దాంట్లో వీళ్ళు కేంద్రానికి జుట్టు ఇచ్చారేమో అనిపిస్తుంది. వాళ్ళ త్రిశూల వ్యూహంలో ఎటు తిరిగి వీళ్ళను చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మూడోది కూడా ఇందులోనే, మొన్న ఏదో డిస్కషన్లో ఈయన గెట్అవుట్ అంటాం, ఆ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి రాము అనటం, ఇలాంటివన్నీ కూడా ఎలా సర్దుబాటు చేసుకోవాలన్నది మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీలకు, సంస్థలకు కూడా అసహనం పెరిగిపోతున్నప్పుడు సో కుదరదు. ఆయన ఒక తప్పు మాట వాడాడు డెఫినెట్గా, దాన్ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే ఆయన లేదు నేను కట్టుబడి ఉంటాను అన్నాడు. పిలిచారు కదా, అలాంటప్పుడు మేము గెట్అవుట్ అన్నాడు. ఆయన వెళ్ళి మామూలు కాదు, ఇది మళ్ళీ రెండు రాష్ట్రాలు, రెండు ఛానల్స్, రెండు పార్టీల మధ్య ఒక ఛానల్కు సంబంధించి వివాదం జరిగితే దీనికి ఆంధ్ర తెలంగాణలతో ఏంటండి సంబంధం? ఇది వెంటనే ఇలా జరిగిపోతుంది అని చెప్పి దాన్ని చేస్తామని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మొదటిది కూడా మీడియా అంశం కాబట్టి జాతీయ స్థాయి నుంచి తెలుగు ఛానళ్ళ వరకు కూడా ఈ రకరకాల విన్యాసాలతో వీక్షకులకు లేదా ప్రజలకు గజిబిజి ఏర్పడుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు ఏం కథలు పైకి వస్తాయి, ఎవరు ఏ పదం వాడతారు, నా వార్తలు నా ఇష్టం, నా కథలు నా ఇష్టం అన్నట్టుగా ఉంటే నిజం ఎక్కడికి పోవాలి? సో చంద్రబాబు వీటిని బహుశా మీడియా మైండ్ సెట్ మారాలి అని గతంలో తరచూ చెప్తుండేవాళ్ళు. ఆయన మీడియా సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.